భాగ్యనగరాన్ని కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతూ ఉండడంతో నగరంలో నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హైదర్గూడ, కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాలాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించి కాలనీలు ముంపును గురికాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నాలాకు రక్షణ గోడ లేని కారణంగా వర్షపు నీటి వరద రోడ్డుపైకి వస్తుందంటున్నారు ఆ ప్రాంతవాసులు. మోకాల్లోతు వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు, కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది. కాలనీ లోపల కూడా మొత్తం టోలుగా అయితే నీళ్ళు వచ్చి చేరుతున్నాయి. దానికి మెయిన్గా కారణం ఏంటంటే ఈ యొక్క నాలా ఏదైతే ఉందో మనం చూసుకుంటున్నాం. ఇక్కడ కాకతీయ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క నాలా కూకట్పల్లి కిందికి వస్తుంది. ఈ యొక్క నాలా రెండు వైపులా కూడా అయితే నీళ్ళు ఉంటాయి దానికి వెళ్ళడానికి. అయితే ఇక్కడ చూసుకుంటున్నటువంటి ఈ యొక్క పెద్ద నాలా ఏదైతే ఉందో ఈ నాలలో అక్కడ చూస్తున్నాం మనం చెత్తా చెదారం మొత్తం టోలుగా కూడా నిండిపోయి ఉంది. అయితే మన కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం టోటల్గా చెత్తతో ఈ నాలా మొత్తం అయితే ఇక మూసుకొని పోవడం వలన ఈ యొక్క నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్ళు ఇక్కడ నుండి ఫ్లో కావడం లేదు. ఫ్లో కాకుండా అక్కడే ఆగిపోతున్నాయి. ఎక్కువగా వర్షం వచ్చిందంటే మొత్తం టోలుగా ఈ నాలా పొంగడం వలన ఇక్కడ ఉన్న ఈ రోడ్ ఏదైతే ఉందో మనం పక్కలో చూసుకుంటున్నాం. ఈ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ మొత్తం టోలుగా ఇక్కడ ఎలాంటి ప్రహరీ గోడ కూడా లేదు. అయితే మనం చూసుకుంటున్నాం ఇక్కడ అయితే ఈ నాలకు ఎక్కడ ప్రహరీ గోడ కూడా లేని కారణంగా ఈ యొక్క చూస్తున్నాం మనము. అయితే ఎక్కడ అయితే గోడ లేని కారణంగా అయితే చెత్తా చెదరం మొత్తం టోలుగా కూడా ఇక్కడ మట్టి ఈ యొక్క మట్టిని కూడా తొలగించకుండా ఈ మట్టిని కూడా దాంట్లోనే వేయడం జరిగింది. ఆ నాలలో వేయడం వలన ఈ యొక్క నాల మొత్తం పొంగేసి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇప్పటికే వాహనదారులు మొత్తం ఇది చిన్న తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. మనం ఇంకా చూపించే ప్రయత్నం చేద్దాం ఈ నాల మొత్తం టోలుగా. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా మొత్తం టోలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నాల ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ మట్టి ద్వారా చెత్త చెదారం మొత్తం లోపల మనం అయితే చూసుకోవచ్చు. ఇంకా అయితే ఏదైతే ఈ చెత్త ఉందో అయితే ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఈ చెత్త చెదరం వేయడం వలన ఈ నాల మొత్తం టోలుగా బంద్ కావడం జరిగింది. రెండు వైపుల నుండి ఈ నాల వెళ్ళిపోవాలి, నీళ్ళు మొత్తం టోలుగా కింది వైపుకు వెళ్ళిపోవాలి. ఈ యొక్క ఏదైతే వేస్టేజ్ పదార్థాలు ఉంటాయో అవి చెత్త చెదరం మొత్తం టోలుగా ఈ నాలలో వేయడం వలన ఇక్కడ నుండి జనాలకు కూడా వెళ్ళడానికి కూడా రావట్లేదు. ఈ నాలకు అయితే ఏదైతే వాల్ ఉందో ఈ యొక్క వాల్ కూడా లేదు. ఇక్కడ చూస్తున్నాం మనం ఖాళీ ఇదొక జాలి మాత్రమే వేశారు అంతే. ఇక ఏదన్నా ఈ దానికి గోడ కడితే మాత్రం ఈ యొక్క వాటర్ ఇక్కడ రాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అయితే ఒక వాల్ కట్టాలి. మనం ఎంత దూరం కూడా చూస్తూ ఉన్నాం దీన్ని. అయితే ఇది ఉండడం వలన ఈ విధంగా ఉండడం వలన ఈ యొక్క చెత్తా చెదరంతో నిండిపోయి వర్షం వచ్చిందంటే మోకాల లోతు వరకు కూడా ఈ యొక్క రోడ్డు పైకి నీళ్ళు వస్తాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయంటూ కూడా స్థానికులు మనతో పాటు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి దీనికి వాల్ లేని కారణంగానే ఈ యొక్క చెత్తా చెదరం నిండిపోవడం వలన నీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళడం లేదు కాబట్టి ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సరి అయిన అయితే పర్యవేక్షకులకు కూడా లేదు. మున్సిపల్ అధికారులు కానీ ఇటు హైడ్రా అధికారులు కానీ ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని ఈ యొక్క చెత్త చెదారం తొలగించి ఈ యొక్క నాలాను బాగు చేయాలంటూ కూడా కాలనీ వాసులు కూడా కోరుతున్నట్టు అయితే తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అయితే ఇక్కడ ఒక గోడ కూడా లేదు మనం చూస్తున్నాం. ఈ యొక్క చెత్త చెదారం వల్ల మొత్తం టోలుగా నీళ్ళు కూడా ఆగిపోయినటువంటి ఆ దృశ్యాలను మనం చూసాం. కాబట్టి ఇక్కడ గోడ కూడా లేదు. అయితే నీళ్లు ఆగడం వలన ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఇబ్బంది కలగడం అంటే ఇప్పుడు ఎండాకాలం చేయాల్సిన పని వానాకాలం చేస్తారండి. పూడికంతా కూడా ఎండాకాలం తీసేయాలి, తీసేసి దాన్ని ఎత్తుపోవాలి. వానాకాలం ఏదో మనం మెహర్బానీ కోసం వచ్చి ఆ పొడి తీసి రోడ్డు మీద వేస్తారు. మళ్ళీ సాయంత్రం వర్షం రాగానే అదంతా కొట్టుకుపోద్ది. ఇది కాకుండా ఏంటి, ఎవరైనా సరే బండి మీద వెళ్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఉండగా దాదాపుగా బండి మీద వెళ్తా సంచి దాంట్లోకి ఇచ్చిరేసి వెళ్ళిపోతున్నాడు. ఈ రకంగా ఫెన్సింగ్ల కన్నా ఇదే గోడని ఆ చివరిదా తీసుకెళ్తే, ఇప్పుడు మనం ఎంతసేపు నాలా పుడికల గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి చెరువుని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం మట్టి తోలిచ్చారు. ఏ నిమిషం దాంట్లోకి ఇల్లు వస్తాయి కూడా తెలియని పరిస్థితి. ఆ ఇల్లు ముంపుకు గురైందంటే మళ్ళీ గవర్నమెంట్ ఎక్స్క్రేషన్ ఇవ్వటం ఈ రకంగా చేసుకుపోతున్నాయి. కానీ కనీసం ఇంత ఎత్తు నాలా అనేది శుభ్రం కట్టుకుంటే ఏ రకమైన చెత్త రాదు, అడ్డంకులు రావు. దానిపైన ఓ ఫెన్సింగ్ ఇప్పుడు ఏమన్నారు తీయడానికి పుడికలు జేసీబీ పెట్టి మొత్తం తీయచ్చు. ఆ పుడికల వల్ల మొత్తం జామ్ అయిపోయి వానలకి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి అనమాట. నీళ్లు పేరుకి పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయండి, రామ్కి అని ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. దాంట్లో ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా దీంట్లోనే కలుస్తుంది. కానీ కలిసేటప్పుడు దాన్ని కనీసం జాలి లాంటిది పెట్టి మొత్తం నీళ్ళు వరకే వచ్చేటైతే బాగుంటుంది. కనీసం ప్రికాషనరీ మెజర్స్ లేవు. ఆ గోడ ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. ఆ రకమైన పరిస్థితులు తప్పించి ఎండాకాలం
చుక్క నీళ్ళు ఉండవాడిని. ఆ ఎండాకాలం ఎక్కువగా నీళ్ళు లేనప్పుడు శుభ్రంగా గోడలను కట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఎండాకాలం మనం ఎన్ని రికమెండేషన్ ఇచ్చినా ఉపయోగం లేదు. రెండోది హైడ్రానా సంస్థ, ఆ సంస్థ వచ్చి కనీసం ఎట్లాంటివి పర్యవేక్షించుకుని దాని టూరిస్ట్ స్పాట్గా చేస్తే ఇక్కడ మధ్యతరగతి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. బోట్ షికార్ లాంటిది పెట్టో లేకపోతే ఇంకోటి, కనీసం దాన్ని ఎవరికా ట్రాక్టర్తో మట్టి తీసుకురావడం, దాంట్లో డంప్ చేయడం ఏంటిది, దాని మీద ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్కటి కూడా మనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేది లేదండి. ఖచ్చితంగా ఈ యొక్క గోడని కట్టాలి, ఈ యొక్క ఏదైతే చెత్తా చెదరం ఉందో దాన్ని అయితే క్లీన్ చేయాలి అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మనతో పాటు మరికొందరు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, అయితే ఇక్కడ వెళ్ళడానికి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, మరి ఈ యొక్క గోడ గిట లేదు, ఏం చెప్తారు? ఈ గోడ గురించి ఆల్రెడీ 3-4 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందండి చుట్టుపక్కల వాళ్ళు. ఇందాక సార్ చెప్పినట్టు రామ్కీలో అంత పెద్ద మనుషులు ఉంటారు, ఎవరు దాని మీద మరి రిపోర్ట్ ఇవ్వట్లేదో, ఇస్తే వాళ్ళు తీసుకోవట్లేదో మాకైతే మా దృష్టికి తెలియదు. ఈ రోడ్లో వెళ్ళాలంటే మాత్రం ముక్కు గొడ్డు కట్టుకుందే వెళ్ళలేరు. ఇప్పుడు కూడా మీరు ఒక్క నిమిషం అటు వెళ్తే ఎంత దుర్గంధభరితంగా ఉంటుందో చూడొచ్చు. ఇలా నాళాలు, ఓపెన్ నాళాలని కొన్ని క్లోజ్ చేస్తున్నారు. ఆ క్లోజ్ చేసే వాటిని అది డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఏరియాలో చేస్తున్నట్టున్నారు. మిడిల్ క్లాస్ ఉన్న దగ్గర కట్టాల్సిన కనీస రక్షణ కూడా లేకుండా చాలా దరిద్రంగా మెయింటెనెన్స్ ఉంది. దీని మీద ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. మీ ద్వారా మేము విన్నపం చేస్తున్నాం. అయితే ఈ నాలాకు ఖచ్చితంగా ఈ యొక్క వాల్ని కట్టేసి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు రామ్కీ లాంటి పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ అయితే అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా అధికారులు పట్టించుకుంటలేరు. అయితే హైడ్రా అధికారులు చెరువులను పునరుద్ధరణ చేస్తున్నది క్రమం లోపల ఈ యొక్క చెరువును కూడా, ఏదైతే ఈ యొక్క చెరువు ఉందో ఈ యొక్క చెరువును కూడా కబ్జాకు గురైనటువంటి ఈ యొక్క చెరువును కూడా కాపాడాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్షులు కూడా, అయితే ఈ యొక్క పక్షులు కూడా మొత్తం అయితే ఏవైతే పక్షులు ఉన్నాయో ఆ పక్షులు మొత్తం టోల్గా మనం చూసుకుంటుంటే, అయితే ఈ యొక్క కుంగలు కానీ ఈ యొక్క పక్షులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పక్షులని నిలబడడానికి స్థానం లభిస్తుంది. కాబట్టి ఆ చెరువులని మొత్తం టోల్గా కూడా అయితే శుభ్రపరిచి దానికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా అందంగా తీర్చిదిద్దాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. మెయిన్గా ఈ కాలువ ఏదైతే ఉందో ఈ కాలువకు ఖచ్చితంగా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడము, ఖాళీ కంచా వేశారు అంతే తప్ప దీనికి సరి అయిన గోడ లేదు. కాబట్టి గోడ నిర్మాణం చేసేసి ఇక్కడ వచ్చేటటువంటి వరదను కూడా ఆపాలి అంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.